హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు చాలా హ్యాపీగా అనిపించింది. అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఆ కోదండరామయ్య పిలుపు అయితే వచ్చింది. అంతే కదా, మనం అనుకున్నప్పుడు ఎప్పుడు అది జరగదు. ఆ దేవుడి పిలుపు ఉంటేనే మనం వెళ్ళగలుగుతాము. చాలా హ్యాపీగా అనిపించింది. శ్రీరామనవమి రోజు ఆ కోదండరామయ్యను దర్శించుకోవడం ఎంతో అదృష్టం ఉండాలి కదా. శ్రీరామనవమి రోజు మా ఊరి దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి దర్శించుకోవాలి అనుకుంటున్నాము. అంతలోకి మా ఫ్రెండ్ పుష్ప ఫోన్ చేసి 8కి అయితే ఫోన్ చేసింది. బుజ్జి, మేము ఒంటిమిట్టకు వెళుతున్నాము, వచ్చాడు అంటే పోదాంరా అని పిలిస్తే బయలుదేరాము. పిలిచింది. అంతకంటే ముందు నా ఛానల్ను ఫస్ట్ టైం చూసినట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది అనుకుంటున్నాను. ఇది ఆంధ్రప్రదేశ్లోనే చాలా పురాతనమైన గుడి, అతిపెద్ద పురాతనమైన గుడి. ఇది కడప పట్టణానికి సుమారు 22 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఈ ఆలయం చాలా పురాతనమైనది. ఇక్కడ ఒకే శిలపై శ్రీరాముడు, సీతారామ లక్ష్మణులు కొలువై ఉండడం ఈ ఆలయ ప్రత్యేకత. అందువలన ఈ ఆలయానికి, ఈ గ్రామానికి ఒంటిమిట్ట అని పేరు ఎందుకు వచ్చిందంటే ఈ కథ కూడా ఉన్నది. ఒంటుడు, మిట్టుడు అనే ఇద్దరు దొంగలు ఇక్కడ ఉన్న శ్రీ సీతారామ లక్ష్మణులను కొలిసి తమ వృత్తిని మానుకొని నిజాయితీగా బ్రతికేవారు. వారి పేరు మీదుగా ఒంటిమిట్ట అనే పేరు వచ్చింది. మరొక కథ కూడా ఉన్నది. దీనిని ఏకశిలా నగరం అని కూడా పిలుస్తారు. ఇక్కడ కోదండరాముల వారిని జాంబవంతుడు ప్రతిష్ఠించారని తెలుస్తుంది. ఒకే శిలలో శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు ముగ్గురు మూర్తులను ఇక్కడ మనం చూడవచ్చు. ఈ గోపురం నిర్మాణంలో చోళులు నిర్మించారని, భద్రాచలం తర్వాత అంతటి పేరు పొందిన ఈ క్షేత్రంలో ఈ కోదండరామయ్యను 11వ శతాబ్దానికి చెందిన చోళ రాజులు నిర్మించారని స్థల పురాణం ప్రకారం. సీతారాముల కళ్యాణం జరిగిన తర్వాత మృకండు, శృంగి మహర్షులు శ్రీరాముణ్ణి ప్రార్థించగా దుష్ట శిక్షణ కోసం ఈ స్వామి సీతారామ లక్ష్మణుల సమేతుడై అంబుల పొడి, పిడుగుబాకు, కోదండం పట్టుకొని ఈ ప్రాంతానికి వచ్చి యాగరక్షణ చేశారని పురాణం చెబుతుంది. అందుకు ప్రతీకగా ఈ మహర్షులు సీతారామ లక్ష్మణ విగ్రహాలను ఏకశిలపై చెక్కారని చెబుతున్నారు. ఒకరోజు జాంబవంతుడు ఇక్కడ విశ్రమించాడని స్వప్నంలో సీతారామ లక్ష్మణులు దర్శనం ఇవ్వడంతో ఆనందం భరితుడై సీతారామ లక్ష్మణులు ప్రతిష్ఠించారని అంటారు. అందుకే వీటిని జాంబవంతుడి ప్రతిష్ఠ అని పేరు వచ్చింది. ఈ ఒంటిమిట్ట రామాలయం దర్శకులను ఆకర్షించే అంశాలలో హిమాయబాయ్ ఒక్కడు. ఇక్కడ విశేషం ఏమిటంటే ప్రతి ఆలయంలో కూడా ఆంజనేయుడు రాములవారి పాదాల చెంత ఉంటాడు. కానీ ఇక్కడ మాత్రం సీతారామ లక్ష్మణులు మాత్రమే ఉంటారు. ఆంజనేయ స్వామి వేరేగా కొలువై ఉన్నాడు. ఆంధ్ర భాగవతాన్ని రచించిన భక్తపోతన తన భాగవత గ్రంథాన్ని ఈ ఆలయంలోనే చెరువు గట్టు మీద కూర్చొని రచించాడని ప్రతీక. అంతేకాకుండా తన భాగవతాన్ని ఈ కోదండరాముడికి అంకితం ఇచ్చాడని ఆంధ్ర వాల్మీకిగా ప్రసిద్ధి చెందిన వావికొలను సుబ్బారావు గారికి స్వప్నంలో ఇద్దరు బైరాగులు కనిపించారని, వారి ఆదేశం మేరకు ఒంటిమిట్టలో నివాసం ఏర్పరచుకొని రామాలయాన్ని పునరుద్ధరించడానికి అవిరళ కృషి చేసి టెంకాయ చిప్ప చేత పెట్టుకొని పాదయాత్ర చేసి లక్షలాది రూపాయలు సేకరించి ఆలయ నిర్మాణం
గావించారని ఈ ఆలయంలోని నిత్య పూజలు అర్చనలతో పాటు శ్రీరామనవమికి 9 రోజుల పాటు విశేషంగా వైభవంగా ఉత్సవాలు జరుగుతాయట. ఇక్కడ సీతారామస్వామి కళ్యాణం చతుర్దశి నాడే జరగడం విశేషం. పౌర్ణమి నాడు రథోత్సవం జరుగుతుందని విశేషం. ఇట్లయితే 1వ తేదీ చతుర్దశి కాబట్టి 1వ తేదీ బుధవారం కళ్యాణం జరుగుతుంది అని చెప్పారు. అక్కడ పౌర్ణమి రోజు అయితే రథోత్సవం జరుగుతుంది. ఇలా దర్శనం చాలా జనాలు అయితే ఉన్నారు. ఆ జనాలలో 1 గంట అయితే మాకు పట్టింది దర్శనానికి. చాలా ఎండగా ఉంది. కాళ్ళు అయితే బొబ్బలు అయితే వచ్చేసాయి. నిప్పుల మీద నడిచినట్లు అనిపించింది. అయితే ఏమైతే కానీ కోదండరామయ్య స్వామిని చాలా బాగా దర్శించుకున్నాము. ఇది ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత ఇలా చిన్నప్పటి నుండి ఇలా విగ్రహాలను తీర్చిదిద్దారు. ఇలా చేస్తున్నాము. ప్లీజ్ మై ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.